ఇప్పుడైతే మనం ఈ వైట్ పేపర్స్ అతికి చేసినాం కదా, ఇప్పుడు మనం ఆరెంజ్ వాటికి అతికేయాలన్నమాట. ఆరెంజ్ ఇవ్వండి, ఈ ఆరెంజ్ ఇందాక మనం అతికించినాం కదా, అదే మనం ఇప్పుడు దీనికి అతికియాలి. కంటిన్యూ రండి అతికిద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఈ రెండు అతికి చేసినాం అనమాట. చూడండి, ఇప్పుడైతే మన మీద అతికి చేసినాం. ఇప్పుడు అతికి చేసినాం కదా, ఇది డ్రై అయ్యేంత వరకు ఆపాలి. ఇప్పుడైతే మనం ఆరెంజ్ని వైట్ని అతికి చేసాం అనమాట. చూద్దాం ఎన్ని లేయర్లు అతికించాము. ఆరెంజ్ 3, ఎల్లో 4 దాన్ని. ఇప్పుడైతే మనం గ్రీన్ కలర్ అతికేయాలన్నమాట. రండి ఇప్పుడు గ్రీన్ కలర్ అతికిద్దాం. సేమ్ యాజ్ వెల్ యాజ్ అట్లనే మళ్ళీ అతికియాలి. ఎల్ షేప్లో అతికిచ్చి అది అతికిసేయాలి. రెండు అతికిసేద్దాం. ఇప్పుడు సో ఇక్కడ మన టెస్ట్ చేశాడు. సో ఇలా అయితే రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు దానికి గ్రీన్ అతికియడానికి అతికిస్తున్నాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ అలానే అసలుకైతే ఇంకో అక్కడ ఉన్న తింటున్నాడు కదా, అది మా అన్నయ్య. చూడండి, కనపడకూడదని అడుగుకోండి. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో వీడియో చెప్తుంది. సో చూద్దాం, ఇక స్టార్ట్ చేస్తున్నాడు. హలో, ఇప్పుడైతే మనం ఇట్లా అతికిచ్చేసాం అనమాట. గ్రీన్ని ఆరెంజ్, వైట్, గ్రీన్. ఇప్పుడైతే మనం గ్రీన్ని ఒక లేయర్ అతికిస్తాం అనమాట. ఇంకా 2 లేయర్స్ అతికేయాలి. ఇప్పుడు ఇంకో లేయర్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం అతికిచ్చేసేద్దాం దీన్ని కూడా కంటిన్యూగా. అది రెడీ అయిపోయింది. మనకి ఇంకా గ్రీన్ ఒక లేయర్ ఉందన్నమాట. ఒక లేయర్ అతికిచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే ఒక లేయర్ చేసేద్దాం. ఓకే, అందులో ఇదిగోండి మా అన్నయ్య ఫ్లాగ్ కోసం అయితే ఎతుకుతున్నాడు. సో చూడండి, ఎతుకుతున్నాడు చాలా. ఇండిపెండెన్స్ డే డెకరేషన్ ఊరంతా చేసేటట్టున్నారు వీళ్ళైతే. ఊరు చేసే వాళ్ళు కూడా ఎంత కష్టపడరు. ఈ చూడండి ఎట్ట ఎత్తుతున్నాడు. సరే గాయస్, ఇప్పుడైతే మనం 3rd లేయర్ అతికిచ్చేసినాం అనమాట. మనమైతే ఇప్పుడు అయిపోయింది. మనకి ఒక థ్రెడ్ కావాలన్నమాట. ఇప్పుడైతే మనం థ్రెడ్ వెతుకుదాం. ఇప్పుడైతే మనకు ప్రాబ్లం వచ్చిందనమాట. ఇప్పుడైతే దారాన్ని హోల్లో పెట్టాలన్నమాట. ఈ హోల్ అయితే చాలా చిన్న ఉంది. మళ్ళీ ఇది కూడా ఊడిపోయింది దీనిలోకి వెళ్ళి. సరే, ఇప్పుడు ఎట్లా కష్టపడి అతికేయాలన్నమాట. ఓకే.